గురించే టాపిక్ అది. 5 గురించి నేను మాట్లాడు మొన్న అక్కడ 5 కూర్చున్నారు. నువ్వు, కళ్యాణ్, డిమాను, రీతు, ఇమాన్యుల్. మీ 5 గురించి నేను మాట్లాడలేదు అక్కడ. నీ గురించి నేను మాట్లాడాను రాముతోటి. నేను అందుగా చెప్పేది రాముతో అయిన విషయం అయితే అందరి ముందు అయింది కదా, అది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతుని నామినేట్ చేసిన తర్వాత, రీతు నన్ను నామినేట్ చేసిన తర్వాత నువ్వు అంత క్లోజ్ గా ఉండడం కూడా నాకు నచ్చలేదు. ఎవరు క్లోజ్ గా ఉంది? రీతుతోటి. ఎవరు క్లోజ్ గా ఉంది? నువ్వే. నేను క్లోజ్ గా ఉంటున్నానా? ఇప్పుడు చెప్పి వెళ్ళిపోతున్నారా అలా? నిజంగానే నాకు ఇప్పుడు ఏదో మాట్లాడేస్తానని వెళ్ళిపోతున్నాను. చెప్పండి, మాట్లాడండి. మరి అందుకనే కదా ఇంకెందుకు అమ్మాయి డే 1 నుంచి నేను టార్గెట్ చేస్తున్నాను రీజన్స్ లేకుండా. నేనేం మాట్లాడలేదు దాన్ని. నేను అసలు చెప్పేలోపే తను అదేంటే నోరు మూసుకొని చెప్పింది, అయిపోయాను. ఇమాన్యుల్ చెవులేదో చెప్పింది. ఇమాన్యుల్ చెవులో చెప్పింది, ఇక్కడ కాదు అక్కడ బయట నా దగ్గర. వాడు కూడా అంటున్నాడు మీరిద్దరు ఏదో. మన ఇద్దరు ఏం మాట్లాడుకున్నాం? నేను గట్టిగా చెప్పాను. నేను కెప్టెన్ ఉండాలని చెప్పి అందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తే తను సపోర్ట్ చేయలేదు. ఇమాన్యుల్ నేను కెప్టెన్ వస్తున్నప్పుడు ఎలా టార్గెట్ చేస్తూ ఆడిందో చెప్పి స్టిల్ నేను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేసింది. ఇంత జరుగుతున్నప్పుడు నిన్ను నామినేట్ చేసి నన్ను నామినేట్ చేసి నువ్వు వెళ్ళి సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుతుంటే తనతో పక్కన కూర్చుని వాట్ ఈస్ దట్, నేను ఇంత ఏ రకంగా అనుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి, మాట్లాడద్దాను అట్లా. అంత క్లోజ్ ర్యాపో వెళ్ళిపోతుంటే క్లోజ్ ర్యాపో ఏంటి? నేను మామూలుగా అందరు కూర్చొని మాట్లాడుతున్నాను. నేను రీతు 1-on-1 కూర్చొని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పుకొని తిరుగుతున్నాను. రేపొద్దున ఏమంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడాల్సి వస్తుంది నాకు కూడా. మాట్లాడండి. చెప్తున్నా అంటే అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. నా మీద స్ట్రాంగ్ పాయింట్స్ అంటున్నారా? చెప్పండి, బరాబర్ చెప్పండి, నేను చెప్తాను. మీకు విషయం చెప్పనా, నేను ఎవరితో మాట్లాడినా ఎంత మాట్లాడినా కూడా నేను నామినేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను గేమ్ లానే ఆడతాను. నేనేనా మనసులో పెట్టేసుకుని నేను అయ్యో వీళ్ళు నామినేట్ చేయకూడదని ఎవరి మీద ఉండదు నాకు. మీరు ఎందుకు అలా అర్థం చేసుకున్నారు? నేను ఒక మనిషితో ఒక్క పూట మాట్లాడితే మీరు అలా తీసుకుంటారా? వాళ్ళు అక్కడ 5 ఉన్నారు, మీరు ఓన్లీ రితుని ఎందుకు చూస్తున్నారు దాంట్లో? నేను అందరితో మాట్లాడాను దాంట్లో. రితు కూడా ఉంది కదా. ఉంది రితు. అంటే రితు ఉన్న చోట నేను వెళ్ళకూడదు ఇంకా? మరి అంత సరదాగా అంత జోకులు వేసుకుని అంత చేయాల్సిన అవసరం. నామినేట్ చేసి నాకు తెలుసు. ఇంకోటి సెకండ్ టైమో థర్డ్ టైమో మన ఇద్దరిది ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చినా ఇమ్మీడియట్గా నువ్వు అది ఆపేసి తర్వాత అయినా మాట్లాడదాం, కానీ ముందు అక్కడ వెళ్ళిపోయి ఇదంతా షేరింగ్ అక్కడ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో పర్సన్ దగ్గర వచ్చినప్పుడు అది అక్కడ డిస్కషన్ బిట్వీన్ యూ అండ్ మీ, నీ గురించి నా గురించి డిస్కషన్ జరుగుతుంది. అది ఇంకో పర్సన్ తీసుకొచ్చి ఆ పర్సన్ జడ్జిమెంట్ చెప్పి అది నాకెందుకు అవన్నీ, నేను వాళ్ళతో ఎలా